హలో గైస్, ఈరోజు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి సందర్భంగా కీడొచ్చింది అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే గాజులు కొనుక్కొని వేసుకుంటున్నారు. అదైతే కొంతమంది అయితే నమ్మొద్దు, ఇది దుష్ప్రచారం అని చెప్పడం జరిగింది. ఒక పండితుడు చెప్పారంట, తెలీదు మరి ఎవరు క్రియేట్ చేశారో ఇది తెలియదు అండి. అయితే ఈ సంక్రాంతికి కీడొచ్చింది. ఒక 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 కొడుకున్న తల్లులు ఇద్దరు కొడుకులున్న తల్లుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలంట. అవి కూడా 5 రకాలు అంటున్నారు, కొంతమంది 3 రకాలు అంటున్నారు. సో ఈ విధంగా 3 రకాలు 5 రకాల గాజులు వేసుకొని మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత అవి తీసేయాలంట. వాళ్ళకి కీడు ఉందని చెప్తున్నారు. అది ఏంటంటే అది నమ్మితే నమ్మొచ్చు, నమ్మొద్దని కొంతమంది చెప్తున్నారు. నమ్మి వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు నమ్మితే వేసుకోండి, నమ్మకపోతే వేసుకోక్కర్లేదు. ఏదైనా అంతే అండి. ఓకే, నమ్మకం ఉంది అంటే వేసుకోండి, నమ్మకం లేకపోతే జస్ట్ లీవ్ ఇట్ అనమాట. అంతే, అంతేగాని అది మనసులో పెట్టుకొని వేసుకోకుండా అట్లా ఉండొద్దు. దట్స్ ఇట్. నమ్మితే వేసుకోండి, నమ్మకపోతే వేసుకోకండి ఇది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో దీని గురించి మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.